హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఫ్రెండ్స్, ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియో నిన్న ఆల్రెడీ ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. చాలా బాగా వచ్చింది. అయితే మన సబ్స్క్రైబర్ చాలామంది కూడా దీన్ని కైన్ మాస్టర్లో చేయండి, మేము అందరం క్రియేట్ చేసుకుంటామని అడిగారు. అందుకే కైన్ మాస్టర్లో చేశాను. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు సింపుల్గా క్రియేట్ చేసుకోండి. ఎలాంటి ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీ దగ్గర కైన్ మాస్టర్ యాప్ ఉంటే చాలు, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కైన్ మాస్టర్ కూడా లేదనుకోండి, ఎక్కడ దొరుకుతుందో కూడా నేనే చెప్తాను. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు చూసే 5 నిమిషాలు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. పూర్తిగా చూడండి. ఒక లైక్ మాత్రం చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి. డెమో చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. గువ్వా గోరింకలా కలిసిందాము రాయేమో పిల్ల. చూసారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కమెంట్, సూపర్ అని, నైస్ అని ఏదో ఒకటి కామెంట్ పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకేనా? నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ఆల్ ఇంక్ స్ప్లాష్ లిరిక్స్ కలిపి ఉంటాయి, స్నో పార్టికల్స్ వీడియో, ఇవి 3 డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇదే కైన్ మాస్టర్ ఇస్తాను, చివరి వరకు చూడండి. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ చేసిన ఒక 6 సెకండ్స్ చాలండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టండి. తర్వాత కట్ చేసుకుందాంలే, కానీ ఒక 30 సెకండ్స్ అయితే యాడ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి, లేయరో అండ్ మీడియా. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇంక్ స్ప్లాష్ని లిరికల్ వీడియోని కలిపి ఉంచేది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కిందకు వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఈ లిరికల్ వీడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి లేయరు అండ్ మీడియా. ఇప్పుడు ఫొటోస్ 1 by 1 తీసుకుందాం. మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా 1 by 1 చూపిస్తాను చూడండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. క్రాపింగ్లో కొంచెం ఇలా క్రాప్ చేస్తాను, ఈ పక్కకి గుర్తుంచుకోండి ఎలా క్రాప్ చేశాను. దీన్ని క్లిక్ చేసి ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇలా పైకి పెట్టండి. అండ్ ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. ఇంక్ స్ప్లాష్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకు వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి ఇప్పుడు బ్యాక్కి వచ్చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చేసి ఫస్ట్కి వచ్చి ఈ చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. ఫోటోని చేసి కరెక్ట్గా ఈ ఇంక్ స్ప్లాష్ వరకే పెట్టండి, లిరిక్స్ స్కేల్ రాకుండా ఇంక్ స్ప్లాష్కి వెళ్ళే పెట్టండి. ఇలా ఇంకొంచెం పెద్దగా చేద్దాం, చివరి పట్టుకొని. ఓకే రైట్, ఇలా చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఇక్కడికి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. కావాలి అటు ఇటు జరుపుకోండి. అండ్ ఈ ఫోటో ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ వైట్ వస్తుంది, వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో శాచురేషన్ పెంచండి. ఓకే, కావాలంటే బ్రైట్నెస్ కూడా పెంచుకోండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచుకోండి, నీట్గా కనపడుతుంది. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి ప్లస్ అండ్ మీడియా, మళ్ళీ మీ ఫొటోస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్రాపింగ్లో ఇలా క్రాప్ చేయండి కొద్దిగా. చేసి ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి ఇలా పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కొద్దిగా ప్లే చేయండి. ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేసి ఇందులో సెట్ అయ్యేలా పెడదాం. ఇలా ఓకే అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేసుకుంటూ వస్తే ఇంక్ స్ప్లాష్ కంప్లీట్ అయ్యి వైట్ స్క్రీన్ వస్తుంది. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, లేయరు అండ్ మీడియా, మళ్ళీ మీ ఫొటోస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 తీసుకొని డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే రైట్, ఇంకో ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఈ ఫోటోని ఇలా రొటేషన్ ఇచ్చాను. క్రాపింగ్లో కొంచెం ఇట్లా క్రాప్ చేశాను. ఫోటోని ఈ పైకి పెట్టేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ప్లే చేస్తే ఇలా వస్తుంది. కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేసి ఫోటోని మాత్రం మిడిల్కి ఉండేటట్టు చూడండి ఆ ఇంక్ స్ప్లాష్లో ఇలా. ఓకే, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎండ్ అయిపోయిన దగ్గర సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఫోటోని కట్ చేయండి. ఇప్పుడు ప్లే చేస్తే ఈ ఫోటో ఇలా రివీల్ అవుతుంది. ఈ ఇమేజ్ చివరికి వచ్చి మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా, మళ్ళీ మీ ఫొటోస్ దగ్గరకు వెళ్ళండి. ఫొటోస్ అన్నీ పెట్టే విధానం ఒక్కటేనండి, గుర్తుంచుకోండి. ఈ విధంగా ఫొటోస్ అన్నీ పెట్టేద్దాం. ఇలా రొటేషన్ ఇచ్చాను, క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేశాను. చివరి పట్టుకొని పెద్దగా చేస్తాను. ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఓకే, కొద్దిగా ప్లే చేద్దాం. కొద్దిగా ప్లే చేసి ఈ ఫోటోని పర్ఫెక్ట్గా ఇందులో ఉండేలా చూసుకుందాం. ఓకే, ఇందులో ఉండేలా చూసుకొని ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటూ వద్దాం. వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని కట్ చేద్దాం. వైట్ స్క్రీన్ వచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయింది. ఇంకా లేయరు, మళ్ళీ మీడియా. ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని ఇలా పెట్టేసేయండి. ఫొటోస్ అన్ని నేను పెట్టేస్తాను సేమ్ మీకు చూపించినట్లే. ఇప్పుడు ఫొటోస్ అన్ని క్రాప్ చేసుకొని అక్కడికి యాడ్ చేయాలి. ఓకే, ఫోటోని రొటేషన్ ఇవ్వడం, ఇక్కడికి పెట్టడం, క్రాపింగ్లో కొంచెం దగ్గరకి ఫోటో చివర పట్టుకొని డ్రాగ్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్
కావాల్సిన వరకు ఇట్లా ఫోటోని మూవ్ చేసుకోండి మిడిల్లోకి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి ఫోటోని వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర కట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేయండి. ఈ విధంగా ఫొటోస్ అన్ని యాడ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేషన్ ఇచ్చి ఈ ప్లేస్లోకి పైన పెట్టి చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కిందకి వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే సింపుల్గా ఉంటుంది, అయిపోయింది. ఈ విధంగా మీ ఫొటోస్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. అయితే కైన్ మాస్టర్ ఎక్కడ ఉందో చెప్పలేదు కదా, మనందరికీ తెలుసు మనకు ఒకటే టెలిగ్రామ్ ఉందని. దాంట్లోనే ఉందండి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక్కసారి మీరు వెళ్ళి పిన్ లిస్ట్లో చూడండి, మీకు దొరుకుతుంది. నేను వాడేదే మీకు ఇచ్చాను, చాలా బాగుంటుంది. ఇదే అది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను కదా, వెళ్ళి చేసుకోండి. అండ్ టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని బిట్రేట్ ఇట్లా పెంచుకొని సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.